గజ్వేల్ పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్తో పాటు ప్రజ్ఞాపూర్, సంగాపూర్, సంగుపల్లి, క్యాసారం, ముడ్రాజ్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన 1000 మందికి పైగా రోగులు వైద్య సేవలు పొందారు. కాగా మొదటగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉండగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 10 లక్షల రూపాయల వరకు వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్న నమస్తే పడేలా నర్సారెడ్డి గారు మరియు మా ఆంక్షమ్మ గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళను ఉద్దేశించి వాళ్ళతో మెడిసిటీ వాళ్ళతో మాట్లాడి మా ప్రాంతంలో చాలామంది బీదవారు ఉన్నారు, అందరికీ మీరు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళను ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఇక్కడ క్యాంపు నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళను మొదలు మనందరము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని అందరము వినియోగించుకొని ఇందాక తన మార్కెటింగ్ సూపర్వైజర్ గారు, మార్కెటింగ్ మేనేజర్ గారు వివరించి చాలా క్లుప్తంగా వివరించుంటే ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమి మనం ఉచితంగా ఏం చేయించుకుంటాం, అలాగే బస్సులు కూడా ఏర్పాటు చేసినామని చెప్పి ఆ బస్సులు దాంట్లో పోయి మనము ఆపరేషన్లు కానీ పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఒక్కొక్క మన కార్పొరేట్ హాస్పిటల్ పోతే 5 నుంచి 10,000 మినిమం అయితే అవన్నింటినీ మనం వినియోగించుకోవాలంటే డబ్బులు లేకుండా వినియోగించుకునే అవకాశం మనకు కల్పించినందుకు నర్సులకు శుభాకాంక్షలు చెప్తూ, అలాగే మెడిసిటీ హాస్పిటల్ బృందాలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ప్రజలు గజ్వేల్ ప్రాంత పట్టణ వాసులే కానీ చుట్టూ పల్లెవాసులు అందరూ కూడా వినియోగించుకొని ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే మన రేవంత్ అన్న గారు కూడా ఏం చేసి ఇంతవరకు ఆరోగ్యశ్రీ అమౌంట్ తక్కువ ఉండే అదే ఆరోగ్యము అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన కూడా 10 లక్షలుగా ఆరోగ్యశ్రీని పెంచిండు. దాన్ని కూడా అది మర్చిపోకుండా కొత్తగా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి డబ్బులు పాటు చేసుకోకుండా అందరూ ఏమన్నా రావద్దని కోరుకోవాలి, రోగాలు రావద్దు, వచ్చిన వారికైతే తప్పే మంచినప్పుడు ఎవరికి వస్తే పైసలు తప్పలేవు, అనేక పాలుగా పంపుకోకపోతుంది. అది కాకుండా ఉండొద్దు అనే ఉద్దేశంతో 10 లక్షలుగా పెంచిండు. దాని అతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ప్రజలందరూ ఆరోగ్యాలు బాగుంచుకుంటారని సందర్భంగా గుర్తిస్తారు.